పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫైటర్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ వీడియో మీకోసం అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. బ్రాండ్ న్యూ అప్రిలియా టోనో 457 అండ్ కంప్లీట్ గా అగ్రెసివ్ లుక్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ డిజైన్ వైజ్ గా చూసుకుంటే బెస్ట్ స్ట్రీట్ ఫైటర్ లుక్ డిజైన్ తో తీసుకొచ్చారనమాట. ఎక్స్పెషల్లీ గా మనం ఈ వెహికల్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రీవియస్ మోడల్లో వచ్చిన RS 457 వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక స్పోర్టివ్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని వచ్చేటప్పటికి కంప్లీట్ గా మీకు 2025 వచ్చేటప్పుడు కంప్లీట్ గా స్ట్రీట్ ఫైటర్ డిజైన్ లో తీసుకొచ్చారు. ఇటాలియన్ డిజైన్ తో DNA తో వస్తుంది అనమాట. కంప్లీట్ గా TFT డిస్ప్లే కానీ అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ LED డిజైన్. ఎస్పెషల్గా మనం మాట్లాడుకున్న ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేటప్పుడు చాలా నైస్గా ఉందన్నమాట. ఎందుకంటే ప్రీలియా డిజైన్ అయితే తీసుకొచ్చే సిగ్నేచర్ అయితే కనబడుతుంది ప్రీలియాలోకి వచ్చేటప్పుడు. అండ్ ఫ్రంట్ మనకి అలాగే ట్యాంక్ దగ్గరికి వచ్చేటప్పటికి 12.7 ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిజైన్ వచ్చేటప్పుడు చాలా న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ప్లస్ మనకి ఇవాళ రివ్యూ చేయడానికి వెహికల్ ని స్పాన్సర్ చేసింది అయితే వచ్చేటప్పుడు కంప్లీట్ గా మన పెద్దవాళ్ళ ప్రీలియా షోరూమ్ వాళ్ళనమాట. అండ్ లొకేషన్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ కంప్లీట్ గా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అండ్ ప్లస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతుంది. సార్ ఈ రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ స్పెసిఫికేషన్స్ కానీ అలాగే రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. స్ట్రీట్ ఫైటర్ లుక్ లో అయితే రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే కూడా మీకు ఎప్రిలియా ఒక మీకు సిగ్నేచర్ కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ గా డిజైన్ లో చూసుకుంటే కూడా LED లైట్స్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇండికేటర్ కానీ కంప్లీట్ గా మీకు చూసుకుంటే ఇక్కడ ఎయిర్ కూల్ మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ రావడం వల్ల మీకు రైడ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్ గా 12.7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్లిమ్ గా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏదైతే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట స్వింగ్ ఆర్మ్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా దీంట్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టోటల్ గా దీంట్లో వచ్చేటప్పుడు 2 కలర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు, వైట్ అండ్ రెడ్ కలర్ లో అయితే. రెడ్ కలర్ అయితే చాలా బాగుంది అనమాట, ఎస్పెషల్లీ మన ప్రీలియా టోనో 457 వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ డీటెయిల్స్ లోకి వచ్చేటప్పటికి ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 457cc ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, లిక్విడ్ కూల్ ఇంజిన్. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు మనకి 46 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు RPM చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 9400 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వెర్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 43 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 6700 RPM అయితే వస్తుంది అనమాట కంప్లీట్ గా మీకు వచ్చేటప్పటికి. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ కంప్లీట్ గా ఏదైతే మీకు రైడింగ్ యొక్క మీకు డే టు డే లైఫ్ లో వచ్చేటప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం ఇంక్రీస్ చేసి ఉంటే చాలా బాగుంది. మాక్సిమం ఒక 14 లీటర్స్ ఏమైనా ఇచ్చుంటే అండ్ కంప్లీట్ గా లాంగ్ రైడ్స్ వెళ్ళడం చాలా కంఫర్టబుల్ ఇంజిన్ అనమాట. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అండ్ కంప్లీట్ గా మీకు ఫ్రంట్ వచ్చేటప్పుడు USD ఫోక్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 43mm USD ఫోక్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ గా అయితే. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ ABS డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 320mm డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కన్సోల్ గురించి రావాలి. మెయిన్ కన్సోల్ చూసుకుంటే కూడా టోటల్ గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ గా అయితే డిజిటల్ కన్సోల్ 5" TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. కంప్లీట్ గా బీ రైస్ అని చెప్పేసి మనకి కంప్లీట్ గా హ్యాష్ ట్యాగ్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ 5" TFT డిస్ప్లే అయితే చాలా బాగుంది. మనకి సన్లైట్ కూడా మీకు విజిబుల్ గా ఉంది. అండ్ కంప్లీట్ గా మన బీచ్ ఏరియాలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉంది, కరెక్ట్ గా క్లారిటీగా కనబడుతుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనం కన్సోల్ ఆపరేట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్ సూచన అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఏదైతే క్విల్ సూచన అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఒకసారి కన్సోల్ ఒక దీంట్లో చూసుకుంటే ABS ఒక ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ గేర్ ఇండికేషన్ అండ్ పెట్రోల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ అయితే మోడ్స్ చేంజ్ అయినప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పుడు స్పోర్ట్స్ మోడ్ ఉంది అండ్ న్యూట్రల్ లో ఉన్నదన్నమాట. స్టాండ్ ఇండికేషన్ అండ్ మనకి టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 17" టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట కంప్లీట్ గా టైర్స్ లో వచ్చేటప్పటికి. అండ్ ఎలో వీల్స్ తో వస్తున్నాయి కాబట్టి కంప్లీట్ గా మీకు ఒకసారి మన రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలాగుందో ఒకసారి కంప్లీట్ గా రైడ్ చేసి రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగుందో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రీట్ ఫైటర్ యొక్క లుక్ లో డిజైన్ లో కావాలనుకున్న వాళ్ళకి అయితే బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ కంప్లీట్ గా 2025 ఏప్రిల్లో వచ్చేటప్పుడు కంప్లీట్ న్యూ డిజైన్ అయితే ఉందో. అండ్ కంప్లీట్ గా ప్రీవియస్ మోడల్ వచ్చేటప్పటికి ఏదైతే RS మనకి అప్రిలియా 457 ఉన్నారో మనకి సేమ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా ఏం చేంజెస్ లేవు. అండ్ డిజైన్ వైజ్ గా కంప్లీట్ గా టోనో 457 లోకి వచ్చేటప్పుడు డిజైన్ వైజ్ గా చేంజ్ చేశారనమాట. అండ్ అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట కంప్లీట్ గా మీకు డిజైన్ కానీ స్ట్రీట్ ఫైటర్ లుక్ కానీ. అండ్ మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అనమాట ఈ ప్రైస్ దీంట్లోకి వచ్చేటప్పుడు కూడా. MT-07 వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి
స్పోర్టివ్ డిజైన్ లో ఉంటుంది, కానీ మనకి స్ట్రీట్ ఫైటర్ లుక్ లో కావాలి అనుకున్న వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట టోనో 457 వచ్చేటప్పుడు కూడా. అండ్ రైడింగ్ ఒక ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కూడా కంప్లీట్ గా అయితే చెక్ చేద్దాం. అండ్ సీట్ వేసిన దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 800mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ గా మనకి రైడర్ కానీ పిలియన్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే మనకి, అండ్ నేను 5.10 ఉన్నాను కాబట్టి నాకు రైడింగ్ ఒక పొజిషన్ అయితే ఇలా ఉంది కంప్లీట్ గా. అండ్ 2 లెగ్స్ కూడా నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ షార్ట్ రైడర్స్ కూడా టోనో 457 అన్నది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలాగుందో ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద రైడ్. ఫ్రెండ్స్, మన రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుని కంప్లీట్ గా న్యూ డిజైన్ తో తీసుకురావడం జరిగింది టోనో 457 వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా ఏదైతే ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది టోనో 457 వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా అగ్రెసివ్ లుక్స్ లో అయితే తీసుకురావడం జరిగింది. ఇటాలియన్ మనకి డిఎన్ అయితే వస్తుంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఇంజిన్ వచ్చేటప్పుడు సేమ్ ఇంజిన్ అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ వర్షన్ RS457 ఉన్నది సేమ్ లిక్విడ్ కూల్ ఇంజిన్. అండ్ పవర్ అండ్ టార్క్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 46 PS అయితే ఇవ్వడం జరిగింది. 43 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెషలీగా మన దీంట్లో వచ్చేటప్పటికి ఏదైతే మన కంప్లీట్ గా డిజైన్ గురించి అయితే మన వెహికల్ లో చూసుకుంటే కూడా ఒక మంచి డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మీకు 3 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎకో, స్పోర్ట్ అండ్ రైడ్ మోడ్ అని చెప్పేసి. అండ్ టోటల్ గా మీకు డే టు డే లైఫ్ లో రైడ్స్ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది స్పోర్ట్ మోడ్ లో కానీ అలాగే ఎకోలో కానీ చూసుకుంటే కూడా. అండ్ ఆల్మోస్ట్ మీకు 12.7 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే మాత్రం చాలా బెటర్ గా ఉందన్నమాట. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. 14 లీటర్స్ అలా ప్రొవైడ్ చేసి ఉంటే కూడా ఓకే. 12.7 అన్నది కూడా మంచి ట్యాంక్ కెపాసిటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుని ఫ్రంట్ వచ్చేటప్పుడు USD ఫోక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాసీ గురించి చూసుకుంటే కూడా ట్విన్ షార్ట్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఆల్సో మీకు 5-inch TFT డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. నావిగేషన్ కానీ అలాగే మీకు కంప్లీట్ గా బ్లూటూత్ కనెక్టివిటీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సన్లైట్ లో కూడా చాలా విజిబుల్ గా ఉందన్నమాట. అండ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చి 320mm అండ్ బ్యాక్ సైజ్ చూసుకుంటే 220mm అయితే వచ్చారనమాట. అండ్ కంప్లీట్ గా ఎవరైతే ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ కావాలనుకుంటారో వారు డే టు డే లైఫ్ లో అయితే పర్ఫెక్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఏదైనా లాంగ్ రైడ్స్ కానీ మనకి సిటీ రైడ్స్ కానీ చాలా పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ 2025 లో వచ్చేటప్పటికి. అండ్ ఓవరాల్ గా 2 కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నదన్నమాట. అండ్ మీరు వైట్ కన్నా నాకు తెలిసినంత రెడ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు. అండ్ వీలైతే నేను కార్డ్స్ లో అయితే వేస్తాను అనమాట, మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అయితే కలర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఒక డిజైన్ తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ సీట్ వేసిన దగ్గరకు వచ్చేటప్పుడు 800mm సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ మీకు రైడర్ కానీ పిలియన్ కానీ చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉంటుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ గా రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక డే టు డే లైఫ్ లో పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు టోనో 457 వచ్చేటప్పుడు. అండ్ ప్రీవియస్ వర్షన్ కి ఇప్పటికి కంప్లీట్ గా పెద్ద చేంజెస్ అని చేయలేదు, కానీ కొంచెం మనకి డిజైన్ వైజ్ గా చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా ఏదైతే ప్రీవియస్ వర్షన్ సేమ్ ఇంజిన్ ప్రొవైడ్ చేసిన, అండ్ ఏదైతే RS457 వచ్చేటప్పుడు ఒక స్పోర్టివ్ డిజైన్ లో అయితే తీసుకొచ్చారు. అండ్ టోనో 457 వచ్చేటప్పుడు కంప్లీట్ గా ఒక స్ట్రీట్ ఫైటర్ డిజైన్ లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మనకి ఏదైతే ఎవరైతే కంప్లీట్ గా మనకి ఒక స్ట్రీట్ ఫైటర్ డిజైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు, ఒక మంచి వెహికల్ కావాలనుకున్నారంటే వాళ్ళకైతే వన్ ఆఫ్ ది చాయిస్ అవుతుంది టోనో 457 వచ్చేటప్పటికి. అండ్ ఎస్పెషల్గా మనం మాట్లాడుకుంటే ఓవరాల్ గా ఇంజిన్ గురించి మాట్లాడుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పుడు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు 46 PS అయితే వస్తుంది కాబట్టి. అండ్ టార్క్ చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 43 Nm వస్తుంది. అండ్ మనకి RPM చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 6700 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా హై స్పీడ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అండ్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్న ఆల్మోస్ట్ మీకు 12.7 లీటర్స్ అయితే ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ కానీ రైడింగ్ మోడ్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. అండ్ సీట్ వైజ్ గా చూసుకున్న 800mm సీట్ డ్యూయల్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అల్యూమినియం సింగారం కానీ ఇలాగ చాలా బాగా మంచి ఫ్యూచర్స్ అయితే టోనో 457 అయితే వస్తుంది అనమాట. ఎస్పెషల్గా మనం ఇంజిన్ కూడా చూసుకున్నా కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్ రావడం వల్ల మనకి లాంగ్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఒక మన లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ లుక్ కావాలనుకున్న వన్ ఆఫ్ ది చాయిస్ అయితే అవుతుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు మిస్టేక్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి దీంట్లో బెటర్ కాంపిటేటర్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి యమహా మనకి MT-7 ఉంది. అలాగే మనకి G500 కవాస్కి కానీ అలాగే మనకి KTM 390 కానీ ఇవన్నీ కూడా కాంపిటేటర్ వెహికల్స్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఆల్మోస్ట్ వాటిని కాకుండా మీరు ఒక కంప్లీట్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కావాలనుకుంటే టోనో 457 అయితే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.